తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ మందకోడిగా కొనసాగుతోంది. కాసేపట్లో పోలింగ్ ముగియనుండగా ఇప్పటి వరకు సగం ఓట్లు కూడా పోల్ అవ్వలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న ప్రొడ్యూసర్లు అందరూ మన ప్యానెల్లోనూ, అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా బరిలోకి దిగారు. కృషి చేస్తామని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ మందకోడిగా కొనసాగుతోంది. కాసేపట్లో పోలింగ్ ముగియనుండగా ఇప్పటి వరకు సగం ఓట్లు కూడా పోల్ అవ్వలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ మన ప్యానెల్లోనూ, అగ్ర నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా బరిలోకి దిగారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఇప్పటి వరకు సగం ఓట్లు కూడా పోలవట్లేదని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుజన్? సుమిత్ర, అంటే 11 గంటల వరకు చూసుకుంటే గనక కేవలం 21% ఓటింగ్ మాత్రమే ఇక్కడ జరిగింది. చాలా మందికుడిగా ఉదయం 8 గంటల నుంచి కూడా చూసుకుంటే ఊహించని, అంటే ఆశించిన స్థాయిలో ఈ ఓటింగ్ అనేది జరగట్లేదు. సో స్లోగానే ఉంది అని చెప్పేసి ఇరు ప్యానెల్కి సంబంధించిన సభ్యులు చెప్పారు. అయితే కొంత సండే అవ్వటం, ఇయర్ ఎండింగ్ అవ్వటం, కొంతమంది లోకల్గా అవైలబిలిటీ లేకపోవటం వల్ల ఈ మందకొడి ఓటింగ్ జరుగుతుంది. అయితే సమయం గడిచే కొద్దీ పెరుగుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. బట్ 11 చూసుకున్నప్పటికీ కూడా సగం, అంటే పావు శాతం కూడా ఇక్కడ ఓటింగ్ అనేది జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక ప్రొడ్యూసర్ సెక్టర్ ఓట్లు అనేవి దగ్గర 500 వరకు కూడా పోలయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. మిగతా సెక్టర్కి సంబంధించి కూడా ఈ గంటలో కూడా మరికొన్ని ఓట్లు పోలాయి. అయితే చివరి గంట 12 గంటలు ఇప్పుడు సమయం అయింది కాబట్టి కేవలం 1 గంట వరకే ఈ ఓటింగ్ అనేది జరగనుంది. చివరి గంటలో మరి ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే 60% 70% మధ్యలో ఈ జరుగుతూ ఉంటే పోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి 50% అవుతుందా లేదా అనేది పెద్ద డౌట్గా మారింది. దానికి చెప్పిన కారణాలు కూడా ఇరు ప్యానెల్ సభ్యులు ఇప్పటికే చెప్పారు. ఇయర్ ఎండింగ్ అవటం, చాలామంది కొంత వేరే కారణాల వల్ల ఆశించిన స్థాయిలో రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా ప్రొడ్యూసర్ సెక్టార్కి సంబంధించిన ఓట్లే కీలకంగా ఉన్నాయి. అలాగే ఎగ్జిబిటర్ సెక్టార్కి సంబంధించిన ఓట్లు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే ఈ రెండు చాలా కీలకంగా ఉన్నాయి. ఒక్కొక్కరుగా ఇప్పటికే చేరుకుంటూ ఉన్నారు. చాలామంది దర్శకులు, హీరోలు కూడా నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మించారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఫిలిం ఛాంబర్కు వచ్చి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఇక ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్కి సంబంధించిన వ్యక్తే అధ్యక్షుడిగా ఎన్నుకోబడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎవరు వస్తారు ఏంటనేది ఇక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. అయితే సురేష్ బాబు ఎగ్జిబిటర్ సెక్టార్స్ నుంచి ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున అధ్యక్ష బరిలో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మన ప్యానెల్ తరపు నుంచి కూడా నట్టికుమార్ పేరు వినిపిస్తూ ఉంది. అంటే ఈ ఎవరు గెలిచినా, ఎవరెవరు ఎన్ని మెంబర్స్కి వచ్చినా బట్టి ఓవరాల్గా మాత్రం అధ్యక్షుడిగా ఎవరికి ఫేవర్గా ఉంటుంది. లాస్ట్ మినిట్లో కొన్ని ఇరు ప్యానెల్స్కి సంబంధించిన వారిలో కొంతమందిని ఆపోజిట్ ప్యానెల్ వారిని లాగేసి ఛాంబర్ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు సపోర్ట్ చేసేలాగా కూడా కొంత రాజకీయం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి సో అదే ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ సాయంత్రం ఎవరు అధ్యక్షుడిగా రాబోతున్నారు, ఎవరెవరు నూతన కార్యవర్గంలో ఉండబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. సురేష్ బాబు మాక్సిమం ఈ రోజు అధ్యక్ష బరిలో ఉంటారు అని చెప్పేసి ప్రధానంగా ఎక్కువగా నడుస్తున్న చర్చ. మరి చూడాలి. 2 ఏళ్లకోసారి జరుగుతున్న ఎలక్షన్లో ఇప్పటికే దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, ఆ తర్వాత భరతభూషణ్ అయ్యారు. ఇప్పుడు రాబోతున్న కొత్త కార్యవర్గంలో 2 ఏళ్లకు గాను ఎవరు ఎగ్జిబిటర్స్ తరపున అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుజన్.